నీకు వందనాలయ్యా. నీ భుజముల మీద మమ్మల్ని మోస్తున్నది నీకు వందనాలు తండ్రి. మేమిచ్చి రుణము తీర్చలేమయ్యా. అర్హత లేని మమ్మల్ని, పనికిరాని మమ్మల్ని, యోగ్యత లేని మమ్మల్ని, పాపుల్లో ప్రధానమైన మమ్మల్ని, అవిధేయుని, అజ్ఞానులమి, ఎన్నోసార్లు మాట తప్పిన వారమయ్యా. అయినప్పటికీ నీ ప్రేమ ద్వారా పావురం లాంటి మనసుతో ప్రభా నిష్కలంకంగా ఏ కోపము, ఏ ఆవేశము, ఏ దోషము మా మీద చూపగా ప్రభా పావురం లాంటి మంచి మనసుతో ఏమీ అనుకున్న మౌనంగా మూలుగుతూ ప్రార్థిస్తూ మా క్షేమం కొరకు, మా కొరకు అంగలార్చే మనసు నీకు ఇచ్చినందుకు, నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీలాంటి మనసు ఇంకా మాకు దయచే ప్రభా, నీలాంటి హృదయం మాకు దయచే ప్రభా, నీలాంటి ధైర్యం కూడా మాకు దయచే ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఆయన చేసిన మేలు ఒక్కొక్కటి తలపోస్తుంటే జీవిత కాలం అంతా సరిపోయిద్దాము. మా జీవిత కాలం అంతా మీకు రుణపడి ఉంటామయ్యా. మా జీవిత కాలం అంతా మీకు కృతజ్ఞతాస్తుతులు చెబుతూనే బ్రతకాలయ్యా. నువ్వు చేసిన మేలు ఏది మరవక, నువ్వు చేసిన ఉపకారం దేన్ని మరవక మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి బ్రతికే ధన్యతను మాకు దయచేయండి ప్రభా. అని ఒక్క నిమిషం ఆయన చేసిన మేలును తలపోస్తున్నామా? ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేస్తున్నామా? చేయవలసిన వాటి వరకు ఎదురు చూడ మాకు. చేయవలసిన వాటి సంగతి దేవుడికి తెలుసు. నీకు ఏం కావాలో, ఏం చేయాలో, నీ పట్ల ఆయన ప్రణాళిక ఏముందో, నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో నువ్వు ఆల్రెడీ అడిగినవన్నీ ఆయనకి జ్ఞాపకం ఉంది. తగిన సమయం ఒకటి వస్తుంది, తగిన సమయం ఒకటి రాబోతుంది. ఏ క్షణంలో నీకు ఏం చేయాలంటే బాగా తెలుసు. నీకన్నా, నాకన్నా, తల్లి కన్నా, తండ్రి కన్నా బాధ్యత కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి తగిన సమయంలో ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడని నువ్వు విశ్వసించి ఎదురు చూడు, విశ్వసించి ఎదురు చూడు, నిరీక్షణతో ఎదురు చూడు. ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి కన్నీరు కాచి ఏ పాటిదాన్నయ్యా, ఎందుకు పనికి రాని వారమయ్యా, పాపములో పొందాడిన వారమయ్యా, అపవిత్రతలో బ్రతికిన వారమయ్యా, కేవలం నీ కృప ద్వారా మాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీవే తండ్రి. కేవలం నీ కృప ద్వారా మా కుటుంబాన్ని ఇంతవరకు నిలబెట్టిన దేవుడానికి స్తోత్రాలు తండ్రి. కేవలం ఈ స్థితిలో నెమ్మదితో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన నీకు స్తోత్రాలు తండ్రి. అనేక సార్లు భయాలు, ఆందోళనతో, అనేక సార్లు భయాందోళనతో, వేదనతో, నిరాశతో, నిరుత్సాహంతో మేము బ్రతుకుతుండగా ప్రభువా నీ కృపలో ధైర్యం ఇచ్చి బ్రతికించిన దేవుడు నీకే స్తోత్రాలు తండ్రి. శత్రువులతో యుద్ధం చేసిన దేవుడు నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, అశ్వరు రాజు కన్నా మీకు ఎక్కువ సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకే స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డల పట్ల ఎన్నో ఎన్నో కార్యాలు చేసావయ్యా, మా పట్ల ఎన్నో కార్యాలు చేసావయ్యా. ఈ పరిచయం పట్ల ఎన్నో కృతజ్ఞత కార్యాలు ఉన్నాయి తండ్రి. మేము వాటిని తలపోసుకునే మనస్సు మాకు దయచేయగలవా, జ్ఞాపకం చేసుకునే మనసు మాకు దయచేయగలవా, కృతజ్ఞత కలిగి కన్నీరు కార్చే మనసు దయచేయగలవా. మా గతాన్ని మేము మరవకూడదయ్యా, మా మొదటి స్థితిని మేము మరవకూడదయ్యా. ఇప్పుడున్న స్థితిని చూసి విరవేగే మనసు మాకు రాని మాకయ్యా. మా మొదటి స్థితిని మేము మరణము పడకల్లో ఉన్నప్పుడు మా స్థితిని మర్చిపోకూడదండి. మేము త్రోసివేయబడుతున్నప్పుడు మా స్థితిని మర్చిపోకూడదయ్యా. అయ్యో, తినడానికి లేని పరిస్థితిలో మా స్థితిని మేము మర్చిపోకూడదయ్యా. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతుకున్నామంటే కేవలం నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృపే తండ్రి. నీ కృపతో మమ్మల్ని ఇంకా నింపబడును గాక. నీ కృప మాకు చాలయ్యా. నీ కృప లేనిది మేము బ్రతకలేము తండ్రి. నీ కృపతో ఈ పరిచయం మమ్మల్ని బిడ్డలను అభిషేకించడం తండ్రి. నిరాశుడి నెలలో అభిషేకించిన దినము తండ్రి. ఇంకా మీ అభిషేకముతో మమ్మల్ని నింపుడు తండ్రి. ఒక్క నిమిషం సావుకుని ఇంతవరకు ఆయన అభిషేకంలో కాపాడి గత 2009 నుంచి ఈ 2025 వరకు కాపాడిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. ఇన్ని సంవత్సరాలు ఆయన కృప ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన అభిషేకం ద్వారా భద్రపరిచిన స్తోత్రాలు చూద్దామా. కేవలం మా భక్తి, మా నీతి కాదు కానీ కేవలం నీ కృప ద్వారా ఇంతవరకు కాపాడిన దేవుడానికి స్తోత్రాలయ్యా. ఒక్క నిమిషం మీ సేవకుల కుటుంబం కొరకు
మీ సేవకులు అభిషేకించనిస్తున్న ఈ నెల ఏమీ లేకపోయినప్పటికీ ప్రభా బుద్ధి ఛానలతో సమస్తం వదిలిపెట్టి, సమస్త ఉద్యోగాలు వ్యాపారాలు వదిలిపెట్టి నువ్వు సమర్పించుకొని దేవుని పరిసరలో అడుగు పెట్టమని వాగ్దానం చేశావు తండ్రి. నీకు ఇచ్చిన వాగ్దానం, ఇచ్చిన స్వరాన్ని, ఇచ్చిన దర్శనాన్ని చేతపట్టుకొని 2009లో అడుగు పెట్టాము తండ్రి. అక్టోబర్ మాసంలో మా జీవితం నీకు అంకితమని సమర్పించుకొని వచ్చామయ్యా. నీ ఎదుట పెద్దల ద్వారా ప్రభు నీ అభిషేకం ద్వారా ఆల్రెడీ అభిషేకంతో నింపబడి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రయాణంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో బలహీనతలు ప్రభా, ఎన్నో అవిధేయతలు ప్రభా, ఎన్నో వండగా వాటన్నిటిని కృప ద్వారా ఎన్నో మరణాలు అన్నింటిని తప్పించుకుంటూ కాపాడిన దేవుడానికి స్తోత్రాలయ్యా. మరొక నూతనమైన సంవత్సరంలో అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. అనేక మంది సేవకులు ప్రార్థన చేశారయ్యా గత వారంలో. ఈ వారంలో మా బిడ్డలు ఆత్మీయ బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఒక్క నిమిషం ఈ సేవకుల కుటుంబం కొరకు ఒక్క నిమిషం చేతులెత్తి ప్రార్థన చేద్దామా? సంఘం ప్రార్థించే సంఘం ఉంటే సేవకులు బంధకాలం ఉన్న తెగిపోతే, సంఘము ప్రార్థిస్తే జైలు పునాదులు వదిలి, సంఘము ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరిగి. కాబట్టి సంఘము సేవకుల కొరకు, సేవకుల కుటుంబం కొరకు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా సేవకుల క్షేమం కొరకు, సేవకుల అభిషేకం కొరకు, సేవకుల దేవుని పనిలో అనేక ప్రాంతాలలో దేవుని ఆత్మ భారము రేగి ఇంకొన్ని సేవలో బలబలంగా వాడబడాలని, అనేక ఆత్మలకు మాదిరిగా నడిపించాలని, అనేక మంది సువార్త అందించాలని, అనేక మంది ప్రజలకి అయ్యో వాక్యాన్ని బోధిస్తూ వారి కొరకు అంగరాచే సేవకులుగా మారాలని అభిషేకం లక్ష్యమా. నీ సేవకుల మీద వ్యతిరేకంగా చదివేస్తున్న ఆయుధాలు మాత్రం అణిగిపోవాలయ్యా. మరణ భయము, శరీర బలహీనతలు ఏమీ లేకుండా ప్రభువా నీ అభిషేకముతో నింపి ఇంకా నీ గొప్ప పరిచయం అప్పచెప్పిన పని నమ్మకంగా చేయడం నేర్పించయ్యా. ఇంకా తెలియని నేర్పించయ్యా. ఇంకా నమ్మకమైన వారిగా నిలబడడానికి నేర్పించయ్యా. ఏ బలహీనతలను, ఏ దోషములను, ఏ అపవిత్రతను కడగడలను నీ అగ్నిలో కాల్చండయ్యా అని ఒక్క నిమిషం మనసారా నిజముగా నీ సేవకుడు అంటే, నీ సేవకుడు వాడబడాలనుకుంటే, నీ సేవకుడు అనేక ఆత్మ నడిపేయాలంటే, నీ సేవకుడు ఆరోగ్యం ఆయుష్ పొడిగించాలనుకుంటే, నీ సేవకుడు దేవుని పనులు అంగరాజ్యవారిగా ఉండాలంటే, ఇంకా బలమైన అభిషేకం రావాలని కోరిక నీకుంటే హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి ప్రార్థన చేద్దాం. హృదయపూర్వక ప్రార్థన చేద్దాం. నీ హృదయంలో నిజంగా నీ పొరుగువారి క్షేమం కోరే మనసు, నీ సేవకుడు క్షేమం కోరే మనసు ఉంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఆత్మవరములతో నిండాలని, ఆత్మాభిషేకము కలిగి మేము ఆత్మవరములతో నిండాలని, నీ మహిమ కొరకే మేము బ్రతకాలని, నీ మహిమ కొరకే మేము బ్రతకాలని ఆశతో ఎదుగుతుంటిని సయ్యా, ఆశతో ఎదుగుతుంటిని, ఆశతో ఎదుగుతుంటిని సయ్యా, ఆశతో ఎదుగుతుంటిని. నా హృదయ
ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని నా హృదయ వాంఛను తీర్చేటి ప్రభువా ఆశతో ఆత్మాభిషేకము కలిగినేను ఆత్మవరములతో ఉండాలని ఆత్మాభిషేకము కలిగినేను ఆత్మవరములతో ఉండాలని నీ మహిమ కొరకే బ్రతకాలని నీ మహిమ కొరకే బ్రతకాలని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని నా హృదయ వాంఛను తీర్చేటి ప్రభువా ఆశతో వేచి ఉంటిని ఆశతో వేచి ఉంటిని నీ మహిమ కొరకే బ్రతకాలని నీ మహిమ కొరకే బ్రతకాలని నీ మహిమ కొరకే బ్రతకాలని నీలోనే నేను ఫలించాలని నీతోనే నేను మాట్లాడాలని నీ మహిమ కొరకే బ్రతకాలని నీతోనే నేను మాట్లాడాలని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆత్మాభిషేకము కలిగినేను ఆత్మవరములతో ఉండాలని నీ మహిమ కొరకే 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 బ్రతకాలని నీ మహిమ కొరకే బ్రతకాలని నీ మహిమ కొరకే నీ మహిమ కొరకే నీ మహిమ కొరకే బ్రతకాలని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఎదురు చూచుచుంటిని
చూచి సయ్యాసలో ఎదురు చూచి